డబ్బులు నువ్వు తీసుకో, నీ కొడుకు ప్రాణం నేను తీసుకుంటాను. నా కొడుకు రైతు ఏంద్రా కృష్ణ, నా కొడుకు రైతు ఏంద్రా వద్దురా. దీపక్ దీపక్ రే దీపక్ ఏమైందిరా? దీపక్ కృష్ణ కృష్ణ డబ్బులు ఇచ్చేసానుగా, అరవకూడదు. నన్ను వదిలేరా, చంపేస్తాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. కృష్ణ 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 మూర్తి, లొకేషన్ షేర్ చేశాను, వెంటనే పిలిచు. సంథింగ్ ఇస్ రాంగ్. మూర్తి, నా కొడుకుని దీపక్ని సుభాష్ ఎత్తుకెళ్ళిపోయాడు. త్వరగా రావయ్యా. ఏమైంది? అభిజిత్ ఇస్ సేఫ్. వాడిని వెంటనే పట్టుకోలేదంటే మీ పిల్లలు మీకు దూరమై నా పరిస్థితి ఏర్పడుతుంది. మేడం, Yes, ఈయన ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? I think he should have reached the airport by now. సార్, సుభాష్ ఎక్కడ స్టే చేస్తాడో మేము కనిపెట్టాం సార్. వాడు 2 రోజులు ఇక్కడే స్టే చేశాడు సార్. ఇట్స్ కన్ఫర్మ్. బై రోడ్ ట్రావెల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు సుభాష్ బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు సార్. ఇంకో 1 అవర్ లో వైజాగ్ లో ఉంటాడు సార్. ఓకే సార్ చెప్పండి సార్. ఇంకో 1 అవర్ లో సుభాష్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. వాడిని అన్అఫిషియల్ గా అరెస్ట్ చేయి. నేను చూసుకుంటాను సార్. డోంట్ లూజ్ హిమ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఏ గొడవ చేయకుండా నేను చెప్పే బండిలోకి ఎక్కి. కమిషనర్ ఆఫీస్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇది ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారం చేశారన్న అనుమానంతో ఒకరిని ఖైదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఖైదు సంఘటన విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య కలకలం రేపింది. కెమెరామెన్ మహేష్ తో అక్షయ, న్యూస్ టుడే. ఒక సింపుల్ పని, అది కూడా కరెక్ట్ గా చేయలేకపోయావు. కరెక్ట్ గానే ప్లాన్ చేస్తాం సార్. పబ్లిక్ కమ్ ఆన్, రికార్డ్ చేయి. వాడు మా అబ్బాయిని చంపినవాడు. వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా, మర్యాదగా నిజం చెప్పు. ఏమంటున్నారు? వాస్ క్రిస్టియన్ దీపక్. నన్ను అడిగితే నాకేం తెలుసు? ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇలా అడిగితే ఎవడు సమాధానం చెప్పడం? ఒకే రోజు ఇద్దరిని కిడ్నాప్ చేశా, 5గురిని కట్టిపడేసి కాల్ చేశా, మాకు లొకేషన్ షేర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయా. ఆ 5గురిని కాల్చడానికి పోలీసుల్ని వాడుకున్నా. కొత్తగా పార్టీ ప్రారంభించావు, ఎవరితోనూ కలవకుండా ఎలక్షన్ నుంచున్నావు, రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి దేశాన్ని పాడు చేస్తున్నావు. ఇవన్నీ కూడా చెప్పండి. బా, వినడానికే టైర్డ్ గా ఉంది సార్. నువ్వే ఇదంతా చేశావని మా అందరికీ తెలుసు. మర్యాదగా నిజం చెప్పే. ఎవిడెన్స్ ఉందా? ప్రూఫ్ ఏంటి?
అయినా మీరందరూ ఇక్కడికి ఏం సుభాష్ సార్, నేను ఆ కుర్రాడని అరెస్ట్ చేశాను. ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. సో నేను నా పోలీస్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుందామని బెంగళూరుకు వెళ్ళి వైజాగ్ వచ్చాను. నన్ను ఎయిర్పోర్ట్లో పెద్ద బిల్డప్తో అరెస్ట్ చేశారు సార్. దట్స్ ఇట్. నాకు ఇంకేం తెలీదు. రేయ్ నిన్ను చంపేస్తాను. వాణ్ణి అంతా అబద్ధం. వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడు. ఏం జరుగుతుందయ్యా? వాడిని కొట్టి చంపేయచ్చు కదా. వాడిని చంపడం వల్ల ప్రయోజనం ఏంటి? నా ప్రయారిటీ వాడు క్రిస్టియన్ దీపక్ని ఏం చేశాడని తెలుసుకోవడమే. ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను. సార్ సుభాష్ బెంగళూరుకి వెళ్ళిన టోల్ గేట్ ఫుటేజ్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో స్టే చేసిన ప్రూఫ్ ఇందులో ఉంది సార్. నేనేమన్నా పిచ్చానా? నా కళ్ళ ముందు వాడిద్దరిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని ఎక్కడ దాచావో చెప్పు. ఎవరో మీకు కావాల్సిన ఇద్దరు కనిపించకుండా పోయారు. నేనే కిడ్నాప్ చేశానని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, చంపేశావా? మీకు నేను ప్రామిస్ చేసినట్టు నా చేతులతో నేను ఎవరిని చంపను. అంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. నాకేం తెలుసు సార్. రే సుభాష్, నువ్వు ఒంటరి వాడివి, అందులో నా కస్టడీలో నువ్వు ఏమి. నేను ఒంటరి వాణ్ణే, కానీ పబ్లిక్. మీ దగ్గర మొత్తం పోలీస్ ఫోర్స్ ఉందిగా, ఏం అంటారు? నిన్ను సార్, ఆ కుర్రాళ్ళ ఫోటో సీతంతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి. నా కొడుకు ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచా? ప్రాణాలతోనేగా ఉన్నాడు. వాడికి ఏమన్నా అయిందనుకో. ఏంటి సరేనా? బయట ఏమైనా టికెట్లు పెట్టి అమ్ముతున్నారా ఏంటి? ఒక్కొక్కడు వచ్చి అడిగిందే అడుగుతున్నాడు. టార్చర్గా ఉంది. ఇది చాలదన్నట్టు కెమెరాలు ఒకటి. చేసి సార్, ఆ కెమెరాను ఆఫ్ చేయమని చెప్పండి. నేను వీడితో మాట్లాడాలి. ఏంటి కెమెరా ఆఫ్? సార్ చెప్తున్నారుగా. గుడ్. నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేయగలను. ఒకడిని ఒక్కసారే సార్ చంపగలరు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. కానీ ఇప్పుడు నా తల్లోంచి ఒక్క వెంట్రుక రాలినా వాళ్ళిద్దరూ రాలిపోతారు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు. ఆ రోజు మా ఫ్యామిలీ కాలిపోయింది యాక్సిడెంట్ అని ఎలా చెప్పారో అదే విధంగా భువన్ కారులో కాలడం కూడా యాక్సిడెంట్ అని ఆయన మీడియాతో చెప్పాలి. బ్లడీ మీడియా ముందుకెళ్ళి నన్ను మాట్లాడమంటావు? ఎంత ధైర్యం నాకే ఆర్డర్ వేస్తావు? నాన్సెన్స్. ఆయనకి మీ అబ్బాయి అంటే లెక్కలేనట్టుంది. కుదరదు, కుదరదు, మాట్లాడ కుదరదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? జేసీ సార్, నా చేతిలో 2 చీమలున్నాయి. అవి బతికున్నాయా చచ్చిపోయాయా అని అడిగితే మీరేం చెప్తారు? మీరు చచ్చిపోయాయని చెప్తే అవి బతికున్నాయని చూపిస్తా. మీరు బతికున్నాయని చెప్తే వాటిని నా చేతిలోనే నలిపి చంపేసి చూపిస్తా. సో ప్రశ్నించే స్థానంలో మీరు లేరు, సమాధానం చెప్పే స్థానంలో నేను లేను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ సుభాష్. ఆ చీమలెవరో మీకు అర్థమైందిగా. చేసి సార్, ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం. సో లెట్ మీ హ్యాండ్ ఇట్. నీకేం కావాలి? ఇదిగో కృష్ణమూర్తి. నన్న నీ పేరే కదా కృష్ణమూర్తి. నువ్వు వెళ్ళి మంచి చికెన్ బిర్యానీ 2 పట్రావయ్యా. చాలా రోజులైందయ్యా కడుపు నిండా తిని. ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించొద్దా? వీళ్ళిద్దరికి మీ కొడుకులు ప్రాణాలంటే లెక్కలేదనుకుంటా. చేసి సార్, ప్లీజ్ ప్లీజ్. మూర్తి సార్, ఇదిగో విషం గిషం కలిపేకు, చీమలు చేస్తాయి.
అలాగే ఒక పెద్ద టీవీ అరేంజ్ చేయి. జేసీ సార్ ఇంటర్వ్యూ చూడాలి కదా.